హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి సంబంధించి కొత్త పీఆర్సీకి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగింది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ద్రవ్యోల్బణం కారణంగా రూపాయి కొనుగోలు శక్తి క్షీణించి ఉద్యోగ ఉపాధ్యాయుల నిజ వేతనాలు క్రమంగా తగ్గిపోతున్నాయండి. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకుని కనీసం 40% ఫిట్మెంట్ ఇవ్వాలి. 5 రాష్ట్రాల్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని ఎత్తివేశారు. మన రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేస్తామని ఉద్యోగులకు హామీ కూడా ఇచ్చింది. పే రివిజన్ కమిటీ ప్రభుత్వానికి ఈ మేరకి సిఫార్సు చేయాలి. విద్యాశాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు 20-25 ఏండ్ల సర్వీసు పూర్తి చేసినా కనీసం ఒక్క ప్రమోషన్ కూడా నోచుకోవడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అప్రయత్న పదోన్నతికి సంబంధించి ఈ యొక్క స్కేళ్లను 5, 10, 15, 20, 25 సంవత్సరాలుగా మార్చాలి. 25 సంవత్సరాల సర్వీస్కి ఎస్ఎస్పి 2B స్కేల్ మంజూరు చేయాలి. అదేవిధంగా హై స్కూళ్ళలో ఉన్నత తరగతులు బోధిస్తున్న భాషా పండితులు ఎస్టీజీలకు హయ్యర్ క్లాస్ హ్యాండింగ్స్ అలవెన్స్ నెలకి కేవలం 150 మాత్రమే చెల్లిస్తున్నారని, ఏపీ ప్రభుత్వం అక్కడి టీచర్లకు ఎప్పటి నుంచో ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తోందని, మన రాష్ట్రంలో నెలకి 3,000 మంజూరు చేయాలని రికమెండ్ చేయాలని అయితే కోరడం జరిగింది. అదేవిధంగా జూలై 2023 నుంచి అమల్లోకి రావాల్సిన కొత్త పీఆర్సీపై రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, తెలంగాణ తొలి పీఆర్సీ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం తీవ్ర నష్టం కలిగించిందని అయితే చెప్పారు. 33 నెలల పీఆర్సీ బకాయిలు చెల్లించకుండా మొండి చేయి చూపించింది. ఈ నష్టాన్ని భర్తీ చేసి తెలంగాణ రెండో పీఆర్సీ ఉండాలని ఆకాంక్షిస్తున్నామని అయితే చెప్పడం జరిగింది. కేసీఆర్ ప్రభుత్వం ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ సర్కార్ అని మాటల్లో చెప్తూనే చేతుల్లో అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించారని, తాను నియమించిన తొలి పే రివిజనే ఈ విధంగా కమిషన్ చేసిన శిశు సంరక్షణ సెలవులు పెంపు, 20 ఏండ్ల సర్వీస్కి పూర్తి పెన్షన్ అలవెన్సుల పెంపు వంటి కీలక సిఫార్సులను కేసీఆర్ సర్కారు అమలు చేయలేదని, ఇక పీఆర్సీ గడువు 5 ఏళ్లు ముగిసిన పీఆర్సీ చేసిన అనేక సిఫార్సులపై జీవోలు జారీ చేయలేదని చెప్పి ఆరోపించారు. మొత్తానికి ఈ విధంగా అయితే ఈసారి రెండో పీఆర్సీ పైనే మా ఆశలన్నీ అయితే ఉన్నాయని, 40% తగ్గకుండా ఫిట్మెంట్ అయితే ప్రకటించాలని, ఈ యొక్క 2023 జూన్ 1 నుంచి అమలు చేయాలని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి. వినతి పత్రాలు కూడా ఇవ్వటం అయితే జరిగింది. ఖచ్చితంగా సానుకూలంగా స్పందించి ఆయన వీటికన్నింటికి సంబంధించి అందరికీ మేలు చేకూరే విధంగా పీఆర్సీ అయితే ఉంటుందని చెప్పి చెప్పడం అయితే జరిగింది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఆశలన్నీ కూడా ఇప్పుడు కొత్త పీఆర్సీ పైనే ఉన్నాయి. ఏ విధంగా ఫిట్మెంట్ ఇస్తారు, పే స్కేల్స్ ఏ విధంగా ఉంటాయి అని చెప్పి ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్త పీఆర్సీ పైనే ఉద్యోగ పెన్షనర్ల మాటలన్నీ అయితే ఉన్నాయి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. ఏది ఏమైనా కొత్త పీఆర్సీ అమలు వల్ల ఉద్యోగ పెన్షన్లకు భారీగానే లాభాలు చేకూరబోతున్నట్టు సమాచారం. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.